తన దగ్గర నృత్యాన్ని అభ్యసిస్తున్న వాళ్ళందరి వరకు వారికి ఒక అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున ఒక పండగలాగా ఒక చేయటం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే వారిని మనం సంపాదించుకోవడం చాలా కష్టం అవుతుంది. అలాంటిది పొద్దున 100 మంది, ఇప్పుడు 100 మంది, వారి తల్లిదండ్రులు, వారి ఆశలు అన్నింటినీ మరి మేళవించి వాటిని సమన్వయపరుచుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆషామాషి వ్యవహారం కాదు. ఓకే, ఎన్ని పాటల మీద మీరు పర్ఫామ్ చేశారు? ఇంకా ఇప్పటివరకు ఎన్ని స్టేజెస్ మీద పర్ఫామ్ చేశారు? ఓకే, ఓకే. ఎన్ని సంవత్సరాలు మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? ఏమేమి నేర్చుకున్నారు? ఓకే, ఎస్, నో ప్రాబ్లం, చెప్పండి. ఓకే, ఓకే. ఈరోజు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. చాలా మంది మీ పర్ఫార్మెన్స్కి మెచ్చుకున్నారు. ఇప్పుడు లెజెండరీ చేతి మీద మీరు అవార్డు కూడా అందుకోబోతున్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? ఇప్పటివరకు మీరు ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నారు? మీ ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు వచ్చింది? ఓకే, మీరు ఇంత హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా ఈ డ్యాన్స్ ట్రైనింగ్ రెండింటికి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు టైమింగ్? ఓకే, మీ డ్రీమ్, మీ గోల్, మీ అంబిషన్ మీరేమి అవ్వాలనుకుంటున్నారు? ఎన్ని గురుస్ దగ్గర మీరు శిక్షణ తీసుకున్నారు? మీ పేరెంట్స్ ఏమంటారు? వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? ఓకే, సూపర్. శ్రీవారు పదాలు ఎస్, భరతనాట్యం పాపను ఎస్ సార్, బాగా చేపిస్తున్నారు. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ శ్రీవారి పదాలు. మీ గురుగారి పేరు చెప్పండి. ఓకే, ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? ఓకే, ఎలా అనిపించింది ఈరోజు? మీరు పెద్దోళ్ళ చేతి మీదుగా అవార్డు తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది ఈరోజు? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ స్కూల్, ఏ క్లాస్ మీరు? ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? ఓకే, స్కూల్లో కూడా ఎప్పుడైనా మెడల్స్, అవార్డ్స్ వచ్చాయా? ఓకే, ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? ఓకే, డాన్స్తో పాటు ఇంకా ఏమేమి వచ్చు మీకు? వేరే ఆర్ట్స్ చెప్పండి. పెయింటింగ్. ఓకే, ఇంకా మీ గురుగారి గురించి చెప్పండి, మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా? ఓకే, మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీరు పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకుంటున్నారు? వెరీ గుడ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్, మీకు ఎలా అనిపించింది సార్ మీ పాప గారు ఇంత చిన్న వయసులో రవీంద్ర భారతి ఒక లెజెండరీ, రవీంద్ర భారతి అంటే ఒక గొప్ప వేదిక మీద లెజెండరీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? It's very good opportunity for her. Yes. Very nice. Yes. In a very small age, she was performed in a very big stage. Yes, sir. Very happy moment for us. ఈ అవకాశం ఇచ్చిన ఈ శ్రీవారి పాదాలు, ఈ సంస్థకి, ఆర్గనైజర్స్ కి, గురువు గారికి ఏమన్నా చెప్పాలి? We are very blessed for our daughter is joined Okay. Nice Academy. Okay. It was very nice for her. గట్టిగా మీ పేరు? డాక్టర్ అమర్
ఓకే, మీ పేరు? ఆద్రిక. ఓకే, ఏ పాఠంగా డాన్స్ చేశారు మీరు? గణేష్ పంచరత్నం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఎస్, సెకండ్ క్లాస్. ఓకే. ఎలా అనిపించింది ఇక్కడ ఈ వేదిక మీద మీరు పర్ఫామ్ చేయడం? మీకు ఎలా అనిపించింది? హ్యాపీ. ఓకే, మీ పర్ఫామ్ చేస్తుంటే చాలా మంది మీ పర్ఫార్మెన్స్ బాగుంది అన్నారు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారన్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? హ్యాపీ. ఓకే, ఇప్పటివరకు ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు? 1 year. ఓకే, స్కూల్లో కూడా ఎప్పుడైనా మెడల్స్ వచ్చాయా? ఓకే, ఏమేమి నేర్పించారు గురుగారు మీకు డాన్సెస్లో? ఇప్పుడు గణేష్ పంచర. ఓకే, అచ్చా. డాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు మీరు? సింగింగ్, వెరీ గుడ్. ఒక చిన్న పాట పాడండి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. చప్పట్లు కొట్టాలి. ఇంత ఏం వాయిస్ అండి, బ్యూటిఫుల్ వాయిస్. ఇంకా మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? డాక్టర్. వెరీ గుడ్. అచ్చా, మీ రోల్ మోడల్ ఎవరు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మమ్మీ. గుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఇంత చిన్న ఏజ్ లో Yes. ఇంత ప్రెస్టీజియస్ స్టేజ్ మీద డాన్స్ చేయడం అంటే ఎస్. వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, పాప. నా పేరు భావన. మా Okay. గురుగారి పేరు నల్లా రమాదేవి గారు. ఓకే. నేను జనకిట అనే సాంగ్ ని పర్ఫామ్ చేయడం జరిగింది. ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఓకే, ఫస్ట్ పెర్ఫార్మెన్స్. ఎన్ని మంత్స్ మీరు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? నేను ట్రైనింగ్ తీసుకొని దాదాపుగా 8 months అవుతుంది. ఓకే, ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతి మీద అవార్డు తీసుకోవడం? ఇట్ వాజ్ అ ప్రివిలేజ్. ఓకే, చాలా బాగా అనిపించింది అండ్ చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం లాగా జరిగింది మొమెంటోస్. ఫస్ట్ ప్రోగ్రామ్ అయినా మేము ఇంత కాన్ఫిడెంట్ గా ఆడమంటే అది మా గురువు గారి వల్లనే, ఓకే. ఆమె ప్రోత్సాహం వల్లనే. ఏమేమి నేర్చుకున్నారు డాన్సెస్ లో మీరు? నేను భరతనాట్యం నేర్చుకున్నాను ఇప్పటికి. ఓకే, ఫస్ట్ లెవెల్ ఆద్య ఎగ్జామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. మీరు ఇంత హైయర్ ఎడ్యుకేషన్ కి ఇంకా ప్లస్ ఈ డాన్స్ ట్రైనింగ్ కి రెండింటికి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకి ఇంట్రెస్ట్ ఉంటే వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అంటారు కదా. ఎస్. ఓకే, ఇంకా గురుగారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు? మా గురుగారు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. ఏదర్ ఎమోషనల్ గా కానీ ఫిజికల్ గా కానీ ఎప్పుడు కాల్ చేసినా కానీ షీ వాస్ అవైలబుల్ ఫర్ అస్. Okay. అండ్ మాకు ఏ చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా జరగకుండా షీ లుక్డ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. మీ డ్రీమ్, మీ గోల్, మీ అంబిషన్? నా గోల్ వచ్చేసేసి నాకు హైయర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ అవ్వాలని నాకు. ఆల్ ది బెస్ట్. ఇంకా మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది? మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు చాలా ఎమోషనల్ గా ఫిజికల్ గా రెండు విధాలుగా సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వల్లనే సార్, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సమాజ్దాకి, ఆర్గనైజర్కి, గురుగారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఈ సంస్థ చాలా బాగుంది. ఎస్ సార్. ఈ రోజు తరానికి పిల్లలకు ఎస్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం చాలా జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఎక్కువ హయ్యర్ ఎడ్యుకేషన్స్ వల్ల టెన్షన్స్ అనేవి ఉంటాయి. కొద్దిగా టెన్షన్ రిలీఫ్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. దాంతోపాటు వీళ్ళకు సర్టిఫికేట్ రావడం, ఒక జ్ఞాపకార్థం అన్నది ఉంటుంది. వాళ్ళ గురువు గారికి చేతులెచ్చి నమస్కరిస్తుంది. సార్, ఈ రంగంలో పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారా? ఆమె పాపకి ఇంట్రెస్ట్ ఉందంటే తీసుకుపోవడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్.